వెల్కమ్ టు డిడిఆర్ న్యూస్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మధ్యప్రాచ్యం మళ్ళీ భగ్గుమంది. ఇక అంతా ముగిసిందని అనుకున్న ప్రతిసారి ఉద్రిక్తతలు మళ్లీ రగులుతున్నాయి. అమెరికా మళ్లీ ఇరాన్ పై భారీ దాడులు చేసింది. ఫిబ్రవరి 28, 2026 నుంచి మొదలైన ఈ యుద్ధం 5 నెలలు దాటినా ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని అమెరికా పేరు పెట్టింది. అసలు ఏం జరిగిందంటే, జూలై 7వ తేదీ ఇరాన్ హర్ముజ్ జలసంధిలో 3 వాణిజ్య నౌకలపై దాడి చేసిందని ఆరోపిస్తూ అమెరికా ప్రతిదాడులు మొదలుపెట్టింది. జూలై 7 నుంచి జూలై 23 వరకు ఏకంగా 13 రోజుల పాటు ప్రతి రాత్రి అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్లోని లక్ష్యాలపై బాంబులు కురిపించింది. ఒకరోజు 90 టార్గెట్లు, మరో రోజు 140 టార్గెట్లు అంటూ బందర్ అబ్బాస్, అహ్వాజ్, కేష్మైలాండ్, కుషష్, లరక్ ఐలాండ్ వంటి కీలక ప్రాంతాలను టార్గెట్ చేసింది. ఇరాన్ కూడా ఏమీ ఊరుకోలేదు. బహ్రెయిన్, కువైట్, జోర్దాన్లో ఉన్న అమెరికా స్థావరాలపై క్షిపణులతో ఎదురుదాడి చేసింది. ఈ దాడుల్లో 4 అమెరికా సైనికులు మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని అధికారికంగా ప్రకటించారు. జూలై 25న 2 రోజులు దాడులు ఆపి దౌత్యానికి అవకాశం ఇద్దామని అమెరికా చెప్పినా, జూలై 29న మళ్లీ దాడులు మొదలయ్యాయి. ఆగస్టు 2న ఒక దాడిని ఆపానని చెప్పినా పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే, ఈ యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్ $2.6 బిలియన్ చమురును కోల్పోయిందని అరామ్కో సంస్థ చెబుతుంది. అమెరికా పన్ను చెల్లింపుదారులపై ఇప్పటికే $113 బిలియన్ భారం పడింది. ఇరాన్ గట్టిగా హెచ్చరిస్తుంది, మళ్లీ మాపై దాడి చేస్తే గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలు, విద్యుత్ గ్రిడ్లపై దాడి చేస్తామని. మరి ఇది నిజంగా యుద్ధానికి ముగింపా, లేక 3వ ప్రపంచ యుద్ధానికి ఆరంభమా? వేచి చూడాలి. బంగ్లాదేశ్ ని 15 ఏళ్లు పాలించిన ఐరన్ లేడీ షేక్ హసీనా జీవితం ఇప్పుడు క్లైమాక్స్ కి చేరింది. 2024 ఆగస్టులో విద్యార్థుల తిరుగుబాటుతో ఆమె ప్రధాని పదవి నుండి దిగిపోయి భారత్ లో తలదాచుకున్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ కోర్టు ఆమెకు మానవత్వ వ్యతిరేక నేరాల కింద మరణశిక్ష అంటే ఉరిశిక్ష విధించింది. మరో 2 అవినీతి కేసుల్లో 10 ఏళ్ల జైలు శిక్ష కూడా పడింది. అయితే 78 ఏళ్ల హసీనా తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది అంటే 2026 డిసెంబర్ లోపు నేను బంగ్లాదేశ్ కి తిరిగి వస్తాను. నన్ను చంపినా సరే, నన్ను ఉరివేసినా సరే, నా దేశపు మట్టిలోనే చనిపోతాను అని ప్రకటించారు. కోర్టు తీర్పుని రాజకీయ కుట్రగా కొట్టిపారేశారు. ఇక అమరావతి హైకోర్టు రీడిజైన్ కోసం, స్పెషలిస్ట్ కన్సల్టెంట్స్ కోసం జిఎస్టితో కలిపి 206,59,00,000 ఫీజు చెల్లించినట్లుగా బయటకు వచ్చినటువంటి ఒక వార్త ప్రజలను కలవరపెడుతుంది. ఇప్పటికే ఒక హైకోర్టు నిర్మాణానికి 100 కోట్లు ఖర్చు పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మరో హైకోర్టు నిర్మాణానికి కేవలం డిజైన్ కోసం 100 కోట్లు ఖర్చు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈరోజు ప్రత్యేకతలు చూసేద్దామా? అది 1942వ సంవత్సరం ఆగస్టు 8వ తేదీ బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో మహాత్మా గాంధీ ఒకే ఒక్క మంత్రం ఇచ్చారు: డూ ఆర్ డై, సాధిద్దాం లేదా చనిపోదాం. బ్రిటిష్ వాళ్ళు భారత్ వదిలి వెళ్లాలని పిలుపునిచ్చిన రోజు ఇదే. మన తెలుగు నేలపై కూడా ఈ ఉద్యమం అగ్నిలా వ్యాపించింది. ఈ రోజును మనం ఆగస్టు క్రాంతి దివాస్ గా జరుపుకుంటున్నాం. అదే భారతదేశ స్వాతంత్రోద్యమానికి ఊపిర్లు పోసిన క్విట్ ఇండియా ఉద్యమం. ఇక ఇదే రోజున మరో క్యూట్ స్పెషల్ డే కూడా ఉంది, ఇంటర్నేషనల్ క్యాట్ డే. మ్యావ్ మ్యావ్ అంటూ మన ఇంట్లో ముడుచుకుని పడుకునే ఆ చిన్న పిల్లి మన ఒత్తిడిని మాయం చేసే పెద్ద డాక్టర్. ఆగస్టు 8 అంటే త్యాగానికి గుర్తు చేసే చరిత్ర, ప్రేమను పంచే జీవి. డిడిఆర్ ఛానల్ ప్రసారాలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.